మీకు ఇక్కడ కీలకంగా వినిపిస్తున్న క్వశ్చన్స్ ఎందుకు లేట్ చేశారనే దానికి సందర్భంలో అది లేట్ చేయడానికి కారణం మీ దగ్గర నిధులు లేకపోవడమా, లేకపోతే కావాలని ఈ కారణంతోనే మీరు గతంలో మీరు వేరే వాళ్ళ మీద చేసిన ఆరోపణలని మరొకసారి మీరు కంటిన్యూ చేయడం కోసం గతంలో ఏం జరిగింది అన్న విషయాన్ని మీరు అంటే జస్టిఫై చేసుకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం లేట్గా వేద్దాము, ఒకరోజు ముందు డబ్బులు పడితే అది కంపల్సరీ ప్రభావితం జరిగే అవకాశం ఉంది అనే ఆలోచనతో మాత్రం మీరు చేశారా? ఈ రెండింటికి సమాధానం చెప్పాలి. ఒక్కరోజు ముందు ఏంటండి, అంతే కదా, 11 నుంచి సైలెంట్ పీరియడ్. ఈసీ గనక అబ్జెక్షన్ పెట్టకపోతే వారం రోజుల ముందే పడేది. ఈసీ అబ్జెక్షన్ కదా అది, లేకపోతే ఒక రోజు ముందు 2 రోజుల ముందు ఎందుకు పడుతుంది? ఈసీ అబ్జెక్షన్ పెట్టిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కదా ఇదంతా జరిగింది. రైట్. అయితే ఇక్కడ ఒకటి ఒక వాదన ఏంటంటే ఒక విషయం గుర్తుకొస్తుందండి. పెద్ద రోసీ గారు ఉండేవారు కదా, ఆయన ఏ విషయాన్నైనా సరే ఆయనకు అనుకూలంగా చెప్పేవాడు. రైట్. అంటే వాక్ చాతుర్యం ఉండేది కదా ఆయనకి. ఏ విషయాన్నైనా సరే ఆయనకు అనుకూలంగా చెప్పేవారు. అట్లాగే ఇప్పుడు మా రాయపాటి అరుణ్ గారు ఉంది, ఆవిడ సోదరి, మొన్నటిదాకా కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వట్లేదు, కాంట్రాక్టర్ ఊర్లో నుంచి పారిపోతున్నారు, కాంట్రాక్ట్ చేయమంటే అసలు ఏది తుపాకీ గుండు కూడా దొరకకుండా పారిపోతున్నారని చెప్పిన విమర్శలు చేశారు కదా. రైట్. ఇవాళ కాంట్రాక్టులకు ఎందుకు డబ్బులు ఇచ్చారని అడుగుతుంది. అంటే మీకు అవకాశం ఇస్తాను, ఒక నిమిషం మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను. విమర్శ అనేది ఎడబెడ చేస్తే అట్లాగా మొన్నటిదాకా మనం అందదే. కానీ ప్రియారిటీలో ప్రజలు ఉండాలి కదా, కాంట్రాక్టర్లు ఎందుకు? కాంట్రాక్టర్ మనం ఏం బెచ్చమవట్లేదండి, అతను చేసిన పనికి ఆ డబ్బులు ఇస్తున్నాం తిరిగి. రైట్. ఇందాక అంటున్నారే బెనిఫిట్ గా ఇస్తున్నాను మనం అతనికి. అతను చేసిన డబ్బుని అతను ఇదిగో ఇంత చేస్తాను, నేను 1 కోటి రూపాయలు పని చేస్తానంటే చేసిన తర్వాత 1 కోటి రూపాయలు మనం గవర్నమెంట్ ఇస్తుంది అంతే. అది చెల్లింపులు అవుతాయి, అంతేగాని అదేమి అతనికి బెనిఫిట్ కాదు. రైట్. రెండోది, ఇప్పుడు ఇంకోటి మీరు ఇందాక అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, తర్వాత చేయూత, ఈ బిజినెస్ ఏది కొత్తది దీంట్లో? కొత్తది కాదు కానీ ఇప్పుడు ఎందుకు 1 వీక్ బ్యాక్ మీరు సరే మీరు అన్న ప్రకారం 1 వీక్ బ్యాక్ ఎందుకు డబ్బులు లేవా మీ దగ్గర? నేను అనేది అప్పుడు ఇవ్వాల్సింది ఇప్పుడే ఎందుకు అని 10 సార్లు అడుగుతున్నారు కదా. అడ్జస్ట్మెంట్ జరుగుతున్నాయి. నేను దానికి ఇందాకే చెప్పా, చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎట్లా ఇచ్చారని. 3 చెక్కులు ఇచ్చారు ఆ రోజున. ఒకటి పోస్ట్ డేటెడ్ చెక్కు అంటే మనం చేస్తే తప్పు కాదు, ఎదుటి చేస్తే ఇదే. మళ్ళీ మీరే అంటున్నారు ఓటర్ డిసైడ్ అయిపోయారు, ప్రలోభాలు వందరని, మళ్ళీ ప్రలోభాలు అంటున్నారు. అంటే ఒకదానికి ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎంతగా. కనీసం ఇది కరెక్ట్, ఇది తప్పు, లేకపోతే ఇది నిజమని చెప్పాలి కదా. అన్ని మనకు అనుకూలంగా మాట్లాడితే ఎట్లాగా? నేను అనేది ఏంటి, ఇప్పుడు ఈ దీంట్లో ఏది కొత్తది? అసలు ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఆపడానికి ఈసీకి అధికారం ఎక్కడిది? ఈసీకి అధికారం లేనప్పుడు అసలు ఈసీ ఎందుకు కల్పించుకుంది దాంట్లో? ఒకటి దీనికి స్పష్టంగా చెప్తున్నా, ఈసీ నిష్పక్షపాతంగా లేదు అనడానికి ఉదాహరణ. ఇక్కడ డీజీపీ గారి విషయం వస్తే, డీజీపీ గారు మారిపోతున్నారని కొన్ని పత్రికలు 4 రోజుల ముందే రాసి, 4 రోజుల ముందు వాళ్ళకి ఎట్లా తెలిసింది? 4 రోజుల ముందు వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చారు కదా మార్చాలి అని. అన్నగారు మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను, ఒకసారి మీకు అవకాశం ఇస్తాను. మార్చాలన్న రిక్వెస్ట్ కి తేడా ఉంది చంద్రబాబు గారు. అవును, మార్చాలనే రిక్వెస్ట్ వేరు, పురంధేశ్వర్ గారు డే 1 నుంచి మారిపోతున్నారని చెప్పడం వేరు. దీనికి ఎవరు రిప్లేస్మెంట్ అని వీళ్ళే చెప్పేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఇది ఏ విధంగా అంటే ఏంటి? ఈసీని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? రైట్. ఏ విధంగా ఇటువంటి అని జరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టారు, మళ్ళీ అదే వాలంటీర్ కి 10,000 ఇస్తానంటున్నారు.